జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. యావత్ భగవద్బంధువులందరూ కూడా చారిత్రక 850 సంవత్సరాల అపూర్వ చరిత్ర కలిగిన శ్రీ రాయపర్తి శ్రీ ఆది వరమహాలక్ష్మి గోదావరి రాజ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీర్వచనములు చక్కగా అందజేస్తూ స్వామి యొక్క రాయపర్తి వ్లాగన్ ఛానల్ అనబడేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ చక్కగా ఈ మధ్యలోనే అతను ప్రారంభం చేశాడు. చాలా అంటే చాలా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఈ ఛానల్ ద్వారా అందరికి కూడా భక్తి పారవశ్యంతో అందరి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి అందరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూస్ పొందండి. అందరికి కూడా రాముడి యొక్క శుభాశిస్సులు, శుభ మంగళాశాసనాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాసి త్వం సాక్షాదాత్మా సత్యం ఋతం వచిమే సత్యం వచిమే అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుచారమవశిష్యం అవపశ్చాత్తాదో అవప్రస్తాత్తాదో అవచోర్ధ్వాత్తాదో అవధరాత్తాదో అవాసర్వతో మాం పాయికాసమంతాదో త్వం వాగ్మయస్త్వం చిన్మయ త్వమానంద ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం భూమిరాపో నలో నిలో నవః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాదీరః త్వం దేహత్రయాదీరః త్వం కాలత్రయాదీరః ఏకదంతం చతుర్గస్తం భాషమంశరం రథం చ వరదం హస్తే బిభ్రాణం ముష్కధ్వజం భక్తానుకంపిరం దేవం జగబోధరా శివసుతా విఘ్నాశ్రే వరదమూర్తయే నమో నమః. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి. అక్షంతలు పులు గణపతి దగ్గర నమస్కారం చేయండి. శ్రీమన్మహాగణాధిపతే నమః. అథాశ్రీ పుష్పై పూజయామి. అభివస్త్రాత్ ముద్రాన్యర్షోః తదా. చిన్న వస్త్రం పెట్టండి, వస్త్రం పెట్టండి. అక్కడ వాళ్ళు పెట్టకుండా పెట్టండి, వాళ్ళు పెట్టేది ఉంటే అక్షంతలే. అభివస్త్రాత్ ముద్రాన్యర్షోస్తుజాప్యమానచంద్రావర్తమేనో హిరణ్యాస్వారతనో దేవసోమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. సువర్ణ యజ్ఞోపవితార్థమక్షదాం సమర్పయామి. ఒక చిన్న జంజంలాగా దూత్తో చేసి పెట్టండి. ఓం త్రియదః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేచ్ఛదం వృత్తాదో ఆయుష్యమగ్రం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవితార్థమక్షదాం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతే నమః. అదాసరే పుష్పై పూజయామి. ఇప్పుడు పుష్పాలు వేస్తున్నాండి ఒక్కొక్కటి. అందరూ కూడా పుష్పాలు వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపురుజాయ నమః. గజాననాయ నమః. గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపురుజాయ నమః. గజాననాయ నమః. గణాధ్యక్షాయ నమః. విఘ్నరాజాయ నమః. వినాయకాయ నమః. ద్వైమాత్రాయ నమః. ద్విముఖాయ నమః. సుముఖాయ నమః. కృత్రే నమః. సుప్రదీపాయ నమః. సర్వమంగళకారిణే నమః. సర్వశాస్త్రే నమః. విగ్రహంత్రే నమః. విశ్వనేత్రే నమః. విరాడాత్రాయ నమః. విశ్వశంభవే నమః. మహేశ్వరాయ నమః. సర్వాభీష్టప్రదాయకాయ నమః. సకల విఘ్న నివారణే నమః. సర్వాంగనారాయణ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాని పూజా సమర్పయామి. తదహ నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఒక పండు నైవేద్యం ఉంచండి. తదా కాశ్మీర మధురాఫల అమృతాఫల రంభాఫల మహాఫల నైవేద్యం సమర్పయామి. ఓం భోర్భవస్రాం దశవరైణ్యం ప్రచోదయత్ ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తదా సువర్ణ పరైక్త దక్షిణ తాంబూలాం సమర్పయామి. అక్కడ ఒక రూపాయి బిల్ల పెట్టుకోండి. ఓం తదా హిరణ్య గర్భగర్భస్థం ఏమబీజం విభావసో అనంత పుంజప్రధ అతశ్చ సకల దేవతాభ్యో నమః. అక్షంతలు పూలు తీసుకోండి. అందరు కూడా చేతులు జోడించండి. తదా అనండి, అందరు కూడా అనండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్ కి. నమస్కారం చేయండి. హరి ఓం త్రియదః. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గజాననం ద్వాదశం నమస్కారం కుర్యాద్. ఓం తదా మంత్రపుష్పం సమర్పయామి. ఓం తత్పురుషా విష్ణే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతే నమః. అదా పుష్పం వేసి నమస్కారం చేయండి. అదా చిత్రం సమర్పయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. గజమారోయామి. అశ్వమారోయామి. ఆందోళికమావాయామి. సర్వోపచారాన్ రాజోపచారాన్ భక్తోపచారాన్ సర్వశక్తి భక్తి ఉపచారాన్ సమర్పయామి. ఓం యస్మచ్చనామోచ్ఛాద పూజా క్రియాదిశో న్యూనం సమృతాదేవ సజ్జో సంతదేవ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాదివ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం క్షమస్వ మే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజనం చ భగవాన్ సర్వాత్మక ఏతత్ప్రీతో భూత్వా ఉత్తరే శుభకర్మంజ విగ్రమస్తు భవంతోర్భవంతోర్గుణంతో ఉత్తరే శుభకర్మంజ విగ్రమస్తు గణపతి ప్రసాదం యజమానస్య శిరసి ధారయిత్వా. ఆ గణపతి దగ్గర అక్షంతలు వేసి 2 గింజలు తీసుకుని ఫస్ట్ మీరు మీ పైన వేసుకుని తర్వాత మీ యొక్క శ్రీమతి గారి పైన వేయండి. అదా తదంగా పుణ్యవాచనాక్షం జగరిష్యేదో. మీ దగ్గర ఉండబడేటువంటి యొక్క ఆ కలశానికి ఇలా నమస్కారం చేసుకోండి. సోదకం కలశదండులతాంబులసునిక్తపాత్రేణ వికార్య ఓషధేషు ప్రతిష్టాప్య బ్రాహ్మణాన్ ప్రార్థయేదో. హరి ఓం తదః. ఓం కర్మహార్దిమోంతో బ్రవంతో పుణ్యాం కర్మణోస్తు పుణ్యాం కర్మణోస్తు పుణ్యాం కర్మణోస్తు. ఏవం ద్రహేత్ పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేదోషం యదా వేస్తృపదేది యద్ నక్షత్రం నేది యావధి తత్ర సూర్యో గచ్చేత్ తత్ర గంజం పశ్యేదో పుణ్యాఘేషమేవ కురుతేదో. శ్రీ అదా చారిత్రక శ్రీ రామాలయ దివ్యాలయ ప్రాంగణే సామూహిక కార్తీక పౌర్ణమి విశేషేణ సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామిన వ్రతమోత్సవ పూజా వృత్తీనా క్రమాంతో బ్రహ్మంతో క్రమణే స్వస్తి క్రమణే స్వస్తి క్రమణే స్వస్తి. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేద స్వస్తిన స్థాక్షరిష్ణేమి స్వస్తిన బృహస్పతి దదాతు. ఓం కర్మహార్దుమంతో బ్రహ్మంతో రుజ్జదా కర్మరుజ్జదాం 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 రుజ్జాస్పన్నో సోమసజ్జా మిత్రం దేవమిత్రం దేయన్నోస్తో అనురాధానంశాన్ వర్తింతా శతంజమస్తు వీర త్రీణి వై దేవానాం గానచేడు చంద్రాం శ్లోకేషు ప్రతిష్ఠితి. ఓం కర్మహార్దుమంతో బ్రహ్మంతో రుజ్జదా సమృద్ధి వర్షశత సంపూర్ణమస్తు తదా గోబ్రాహ్మణేభ్య ఇష్ట సంపదస్తు. 2 చేతులు భూమికానికి నమస్కారం చేయండి. ఓం పృథివ్యై నమః నమస్కారం కుర్యాదు. పైకి చూసి నమస్కారం చేయండి. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఓం అగ్నిదేవతాభ్యేష్ట్యే నమః. మీరు వెలిగించిన నేతి దీపాన్ని నమస్కారం చేయండి. అగ్నిం దోతం మణీమహే ఓదారం చవిదిశం అస్య యజ్ఞస్య సుకృతం. ఓం తదా సముద్రో వర్ణవః. తదా మీ దగ్గర ఉండబడేటువంటి యొక్క ఆచమన పాత్రకు నమస్కారం చేసుకోండి. సముద్రో వర్ణవాదతి సంవత్సరం అజాయత హిరణ్యశృంగం వర్ణం ప్రపద్యే తీర్థం మే దేహి ఆచిదా. తదహ మీ దగ్గర ఉండబడేటువంటి యొక్క ఉసిరి కొమ్మ పైన అక్షంతలు పసుపు కుంకుమండి. ధాత్రి రామానా దామోదర గోవింద. తదహ నమస్కారం కుర్యాత్. తవ వాష్ణుజామాతృదే ఆవాంస్య వృణీమహేదు. తదా ధాత్రి దామోదర గోవింద. దేవేభ్యో నమః. హరి ఓం తదంగ ప్రేత్యర్థం. తదా గణేశాది పంచలోకపాలక ఇంద్రాది అష్టదిక్పాలక ఆదిత్యాది నవగ్రహాదేవతాభ్యేష్ట్యే నమః. ప్రథమ ప్రేత్యర్థం గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః. కలశానికి 5 దిక్కుల అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ఓం తదః గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం తదా గణానాన్ త్వా గణపతిం గవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనష్టృణ్ణన్మూర్తిభిస్సీదసాదనం. तदः इदं विष्णुर्चक्रमे त्रेधा देवतं समूढमस्तभागं श्रे कद्रुद्राय प्रजयमृष्ठमादृशे ओचेमा शन्तमकं मृधे ओं गौरीमा सलिलाढे चक्षच्छे कपते द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बहुशरि सहस्राक्षर परमे योमन्नः हरि ओं क्षेत्रस्य वदनामिते निमज्यामसि कामष्टमुणाति दृशेदो ओं तदः
తదంగత్వేన ఇంద్రాది అష్టదిక్పాలదేవతాభ్యో నమః. కలశానికి చుట్టూతా 8 వైపులా వేసి నమస్కారం చేయండి. ఓం తదః హరి ఓం తదా ప్రాగ్భాగే శచీ దేవి సహిత ఇంద్రాదిక్పాలకమావాయామి. ఆగ్నేయ దిగ్భాగే స్వాహా దేవి సహిత అగ్నిదిక్పాలకమావాయామి. దక్షిणे मध्ये श्यामला देवी सहित यमदिक्पालकमावायामि. नैऋदिग्भागे दीर्घा देवी सहित नैऋदिक्पालकमावायामि. पश्चिमे मध्ये कालिका देवी सहित वरुणादिक्पालकमावायामि. वायुदिग्भागे अंजनी देवी सहित वायुदिक्पालकमावायामि. उत्तरे मध्ये चित्ररेखा सहित कुबेरदिक्पालकमावायामि. ईशान दिग्भागे पार्वती देवी सहित परमेश्वरमावायामि. हरि ओम तदा प्राग्भागे इंद्रम भवषदोत्प्रेजनेभ्यास्माकमस्तु केवल इंद्रादिक्पालका शची देवी सहित इंद्रादिक्पालकमावायामि. आग्नेय दिग्भागे अग्निं दूतं प्रणीमहे ओदारं शवेदसं अस्य यज्ञस्तुकृतमिति मन्त्रेण आग्नेय दिग्भागे स्वाहा देवी सहित अग्निदिक्पालकमावायामि. दक्षिणे मध्ये यमाय सोमकं सुनुताय मा जूताघवे यमकं अयग्नो गच्छच्चग्नोद्वारं कृता. दक्षिण दिग्भागे श्यामला देवी सहित यमदिक्पालकमावायामि. नैऋदिग्भागे मोचनप्रवराणन्तर्वराणमुदयिष्णत्वश्न्यासः नैऋदिक्पालके दीर्घा देवी सहित नैऋदिक्पालकमावायामि. पश्चिमे मध्ये इमं मे वृणस्वां जातमया त्वामस्य राजकीर्चे कालिका देवी सहित वर्णादिक्पालकमावायामि. ओम तवा वायुर्जामाद्रद्धा वांस्यावृणीमहे. वायुदिग्भागे अंजनी देवी सहित वायुदिक्पालकमावायामि. सोमो देवं सोमो अर्वन्तमास्मिं सोमो वीरं कर्मदाधो सा जब्दुरुदास्मस्मै इदमन्त्रेण उत्तरे मध्ये चित्ररेखा सहित कुबेरदिक्पालकमावायामि. ओम तमीशान्तं जगदसंसमांगं पूषानिदाविद रक्षदा पादरदब्धस्वस्ते. ईशान दिग्भागे पार्वती देवी सहित परमेश्वरमावायामि. स्थापयामि पूजयामि सन्निधापया अभिमुखो करोमि. తదంగా ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు 9 గ్రహాలపైన అక్షంతలు వేయండి. మధ్య వత్రాకార మండలే సూర్యగ్రహాయ నమః. ఓం ఆ కృష్ణేన వర్తమానో నివేశన్నమృత్యంజ హిరణ్యేన సవితార్దేన భూయాది పశ్యన్న. అందరూ కూడా అనండి. सूर्य अरिष्टेतो संप्राप्ते सूर्य पूजांच कारयेत्. सूर्यज्ञानं प्रवक्ष्यामि सकल आरोग्यत फलद सिद्धिरस्तु. ओम तदा कृष्णेन रजसा वर्तमानो निवेशनं समर्थ्यञ्च हिरण्येन सवितार्देन देवो याति पुरान् पश्यन्न अग्निं दौतं प्रणीमहे ओदारं शवेदसं अस्य यज्ञस्य सुकृतं. ओम कद्रुद्राय प्रसेपृष्टमादव्यसे ओचेमा शन्तमघं रुधेद. ओम तदा अद देवता प्रत्यदेवता सहित अग्निरुद्र सहित तदा सूर्यग्रामावायामि. स्थापयामि पूजयामि स्थापयामि. तदंगा तदा कलशानिकी ఆగ్నేయ భాగం లోపల ఇటువైపు ఆగ్నేయ భాగం లోపల చంద్రుడు ఉంటాడు. అందరూ కూడా అక్షంతల పూలు తీసుకోండి అనండి. చంద్ర అరిష్టేదో సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్. చంద్రజ్ఞానం ప్రవక్ష్యామి సకల మనోరథ ఫలద సిద్ధిరస్తు. అక్కడ చంద్రగ్రహం పైన వేయండి. आप्यायस्व समेतु देवशतस्वमृष्टं भवाभाजस्य संगते. ओम अप्सुमे सोमो प्रवृद्धन्तर्विश्वान् वेशजाग्निजं शुभमा वच्चुषुभेषजे. गौरी ममा सलिलानि चक्षत्ये कपते द्विपदे सात् दुष्पदे अष्टापदे नवपदे बहुशरि सहस्राक्षरप्रभे योमन्नः. अधिदेवता प्रत्यदेवता सहित तदाह प्रेच्यर्थं तदा अपा गौरी सहित चन्द्रग्रामावायामि. स्थापयामि पूजयामि सन्दापयामि. दक्षिणे मध्ये तदा अदा अंगारकग्रामावायामि. కలశానికి ఇటువైపున దక్షిణం వైపులో ఎవరు ఉంటే అంగారకుడు. అందరు కూడా చెప్పండి. అందరు కూడా అనండి. అందరు కూడా అనండి. అంగారక కుజ అంగారక గ్రహ అరిష్ట ఆవాహయామి. అక్కడ వేసి నమస్కారం చేయండి. తదంగత్వేన అదాత్ గురు. ఇప్పుడు ఉత్తరం వైపు నార్త్ సైడ్ కలశానికి మధ్యలో ఉత్తరం వైపు ఎవరు ఉంటారంటే బృహస్పతి ఉంటాడు. గురు చెప్పండి అందరూ కూడా అనండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు
పూజాంచ కారయేతు గురుజ్ఞానం ప్రవక్ష్యామి సకల సద్విద్యా ఫలద సిద్ధిరస్తు. ఓం బృహస్పతిర్ఘాతిరథమజ్జనాశుద్ధి దైత్యదే చిత్రం బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం వృత్తాద్విశేషో వీనావః సముద్యాగుమాసచ్చోనిమసదచ్చవివహాదు. ఓం తదాబ్రహ్మ దేవానాం దిక్వినాం శుక్రానాం ఈశోమృగానాం తేనోగ్రహణం సోమా పవిత్రమచ్యతరేమన్నం అధిదేవతా ప్రత్యదేవతా సహిత బృహస్పతి గ్రామావాయామి స్థాపయామి పూజయామి సంస్థాపయామి అభిముఖో కరోమి. తదంగా శుక్ర కలశానికి తూర్పు భాగంలో కూడా మధ్యలో శుక్రుడు ఉంటాడు. అందరూ కూడా చెప్పండి అనండి. శుక్ర అరిష్టేదో సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేతు శుక్రజ్ఞానం ప్రవక్ష్యామి సకల అన్యోన్య దాంపత్య ఫలద సిద్ధిరస్తు. ఈ యొక్క శుక్రుడు ఏంటి అంటే అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్యానికి నిదర్శనం అంట. ఎప్పుడన్నా భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తుంటాయా? వస్తాయా? వస్తుంటాయి. సహజం. అయితే వచ్చినటువంటి ఒక గొడవ ఎంతసేపు ఉండాలి అంటే అది కొన్ని నిమిషాల్లో మాత్రమే ఉండాలి, అది గంటలుగా కూడా ఉండకూడదు. అందుకే వచ్చినటువంటి ఒక గొడవలు రాకుండా, వచ్చేటువంటి గొడవలు రాకుండా ఉండేటట్టుగా ఎప్పుడు అన్యోన్య దాంపత్యంగా ఉండబడేటువంటి వాడు ఎవరంటే శుక్రుడు చూస్తాడు. కాబట్టి ఆయన శుక్రుడిని ఎవరైతే పూజిస్తారో వారికి శీఘ్రగతిన వివాహం మరియు వివాహమైనటువంటి వారికి ఏంటంటే అన్యోన్యమైనటువంటి ఒక దాంపత్యంగా కలిసి ఉంటారట. కాబట్టి ఇదివరకు గొడవలు జరిగినా ఇప్పటి నుండి ఏ గొడవ లేకుండా అన్యోన్యంగా ఉండాలి అని మన స్వామి చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారట. చక్కగా అదా శుక్రంతే అన్యజ్జైదంతే అన్యద్విషురూపహనే ధర్మాసు విశ్వాజమాయా పూషన్ నిరగాత్రస్తో. ఓం తదః ఇంద్రమర్తంతి గపారావిప్రణుతనస్య ఓం ఇంద్రం భౌషధోస్ప్రేజనేభ్య అస్మాకమస్తు కేవలః. అక్కడ వేసిన అధిదేవత ప్రత్యదేవతా సహిత శుక్రగ్రామావాయామి స్థాపయామి పూజయామి సనదాపయామి అభిముఖో కరోమి. తదంగత్యేన శనిగ్రహ కలశానికి వెనుక భాగం పశ్చిమంలో మధ్యలో శనిగ్రహం ఉంటాడు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అనండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కార్యేతు శనిజ్ఞానం ప్రవక్ష్యామి సకల ఆరోగ్యత సకల ఆయుష్మత ఫలద సిద్ధిరస్తు. ఇక్కడ సంస్కారం చేయండి. ఓం శమగ్నిరగ్నివిస్కర చన్నస్తవతు సూర్య శంవాతోవాత్ప్రద అపశుద్ధ తదః శంవాతోవాత్ప్రదాపశుద్ధాయ స్వాహ. హరి ఓం తదః యమాయ సోమగం సురదాయ మా జూతాగవి యమగం మైత్నో గచ్చత్యగ్నుదోరంకుతాయ స్వాహ. ఓం తదః ప్రజాపతేనత్వా నన్యో విశ్వాజాతాని ప్రదా బభూవ యత్కామాస్య దుర్మస్తన్నోపతయోరయనామ స్వాహ. ప్రజాపతే స్వాహ ప్రజాపతి ధన్నమమాదు. అధదేవతా ప్రత్యదేవతా సహిత శనిగ్రాయ స్వాహ శనిగ్రాయ ధన్నమమ. తదంగత్వేన రాహు. అందరు కూడా ఇప్పుడు నైరుతి భాగంలో కూడా రాహు ఉంటాడు. నైరుతి ఈ భాగంలో కూడా కలశానికి ఈ భాగం అక్కడ ఆమూల. అందరూ కూడా చెప్పండి అనండి. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహుజ్ఞానం ప్రవక్ష్యామి చక్షు దోష నివారణమస్తు. ఈ రాహుగ్రహంలో ఏంటి అంటే చక్షు, రాహు సంబంధించినటువంటి వాడు ఏం చేస్తారంటే కనులను చక్కగా చూపు దోషాలు అవన్నీ కూడా తొలగిస్తూ ఉంటాడు. అలానే కనుల యొక్క చూపును బాగా పెంచుతారట. అదహ కయా నచ్చిద్రా భూవదుదాసకాకయా సతిష్ఠ్యా వృత్తాః ఆయంగోప్శిక్రమేది సన్మాత్రం ప్రభాతం శ్రద్ధా విరాజతి వాత్తంగా శ్రీయేధో. ఓం నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనోయాంతరిక్షే ద్విదేభ్యో సర్పేభ్యో నమః. నైరుదిగ్భాగే రావుగ్రహం సాంఘం సాయుధం సవారం సశక్తిపత్రం ప్రవార సమేత రావుగ్రహమావాయామి స్థాపయామి పూజయామి సందాపయామి అభిముఖో కరోమి. తదంగత్వేన కేతుః. ఇది ఇప్పుడు వాయువ్య భాగంలో కూడా లోపల కేతు ఉంటాడు.
అందరు కూడా చెప్పండి అనండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి సకల జ్ఞాన ఫలద సిద్ధిరస్తు. ఓం కేతుం గృణ్వన్నవేదివేపి సోమరేపేదాపుకల్పముగ్రే సచిత్ర చిత్రం చితేంద్రమస్మే చిత్రక్షత్రం చంద్రం పయోధా విస్వాహ. ఓం తదా బ్రహ్మా దేవానాం పతికవినాం శుప్రాణాం విశ్వమృగానాం చేనుగ్రాణం సోమః పవిత్రమచ్చేతిరేవన్నః అధిదేవతా ప్రత్యదేవతా సీత కేతుగ్రామావాయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు చేతులు జోడించండి అందరూ కూడా అనండి. ఆదిత్యాయ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాఘవే శ్రీ కేతవే నమోస్తుతే. 9 గ్రహాలు కూడా పూలు పెట్టండి. పూలు లేకుండా అక్షంతలు వేయండి. చతుర్వేదాంతి కరిష్యేదు. ఇప్పుడు కలశానికి 4 వైపులా వేయండి అక్షంతం. ప్రాగ్భాగే ఋగ్వేద పురుషమావాయామి. ఓం తదా అగ్నిమేలే పురోహితం యజ్ఞస్తదేవం ఋత్విజం హోతారం రక్తదాతిధా. ఓం తదా దక్షిణ దిగ్భాగే యజుర్వేద పురుషమావాయామి. ఇషేత్వార్జేత్వా వాజవస్తోపాజవస్తో దేవోస్తవిదా ప్రాప్శ్రేష్ఠుతమాయ కర్మణ. తదా పశ్చిమే మధ్యే సామవేద పురుషమావాయామి. అగ్న ఆయావీతే గుణానోవిదాగ్నిహోదా సత్వర్షి. ఓం తదా ఉత్తర దిగ్భాగే అధర్ణవేద పురుషమావాయామి. ఓం తదా షణ్ణో దేవిరవిష్టాయాపో భవంతు విదే శమ్యో రవిస్రవంతునః. ఓం తదః ప్రీత్యర్థం తదా ప్రధాన కలశస్యోపరి లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర వాణి హిరణ్యగర్భమావాయామి స్థాపయామి పూజయామి. కలశం పైన 3 సార్లు వేయండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్తదేవవనితాం లౌకైక దీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ వివ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యా వందే ముకుంద ప్రియా. ఇదం విష్ణురచక్రమే త్రేధా దేవతం సమూఢవత్సభాగం శ్రీ. ఓం తదా రీంకారాసన గర్భితాం నలశికాం సౌక్లీం కలాం బిభ్రదీం సౌవర్ణాం వరదారణీ వరసుదాం దౌతాం త్రిణీప్రోజ్వలాం వందే పుస్తకపాశం కుశధరాం దుర్భోజదాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకలాం శ్రీచక్రసంచారిణీ. ఓం కద్రుద్రాయ ప్రచేతసే ముడిష్ఠమాతవ్యసే ఓచేమా శంతమగం మృధే ప్రణో దేవీ సరస్వతి వాజే విరుజనాం ధీ దీనామమిత్రవ్యధో బ్రహ్మా దేవానాం కవినాం శుప్రానాం యశోమృగానాం సేనోపుద్రాణాం సోమా పవిత్రమచ్చేతరేవన్నః. ఇదమంత్రేణాతద త్రిమూర్తి త్రికూటదేవతాభ్యై శ్రీయే నమః. నానావిధాత్ పరిమళపత్ర పుష్పాని పూజాం సమర్పయామి. తదంగా శ్రీ అన్నవరం వీరవెంకటమాసైత సత్యనారాయణ స్వామినః తదః పంచామృతాభిషేక పూజాంచ కరిష్యేదు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి విగ్రహం తెచ్చుకున్నటువంటి వారు విగ్రహాన్ని ఒక గిన్నె లోపల కానీ ఏదైనా గ్లాస్ లోపల కానీ దేంట్లో పెట్టుకొని అభిషేకం చేయండి. విగ్రహం లేనటువంటి వారు రూపాయి బిల్ల పెట్టుకుంటారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర 5 కలిపినటువంటివి పంచామృతం. ఆ 5టిని కూడా దాంట్లో పంచామృతం లాగా ఆల్రెడీ కలుపుకున్నారు. కలుపుకునే వారు ఉంటే కలుపుకోండి. మీకెదురు ఉండాలి, స్వామి మీకెదురు ఉండాలి. అభిషేకం చేసేటప్పుడు అట్లా ఉండదు, మనకి ఎదురుగా ఉండాలి. మనం ఎదురు చేస్తాం.
స్వామి మనకు ఎదురుగా ఉండి ఓం ఆప్యాయస్వ సమేతుదే విశ్వతస్తోమృష్ట్యం భవాజస్య సంగదేద ఓం దరిగ్రామ్నోకారిషం జిష్ణోర్విష్ణస్య వాదిన సురవినో ముఖాకరత్ప్రణాయోగం చదార్షదు ఓం శుక్లమసేజ్యోద్రచతే దోషవచ్చిత్రేణ వసౌ సూర్యస్తరశ్మి ఓం మద వాతారుదాయ దే మదక్షరంద సింధవ మాద్వీర్ణ సంతోషదే మదరక్తముతోషదే మదమత్పార్థ్యవగంధజా మధుజౌరస్తునప్పితః స్వాధూపవస్య దివ్యాశ్రమే స్వాదుర్సుఖవేతుం నామ్నే స్వాదుర్సుఖవేతుం నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవరదేదన్నమమ ఓం తచ్చంయోరావృణీమహి గాతుం యజ్ఞాయ. ఆ తర్వాత కొన్ని అయిపోయినాక కొన్ని మనం నీళ్ళు పోసుకాడగండి మళ్ళీ. మీరు కూర్చో మీరు కూర్చో భుజం మీద కూర్చోడం లేవు. ఇక్కడ ఇక్కడ ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోసుకాడగండి మళ్ళీ విగ్రహాన్ని. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రవాదో సమో వింశదో వృత్త అత్యధిష్టాంగుల పురుష ఏవేదం సర్వం యద్భూతం చ భవ్యం ఉదాం తత్సశేషానః ఇదన్నేనారోధే ఏదావానస్తమైమ అతోజ్జాయా గోచ్చపురుషః పాదోస్యః విశ్వభూతాని త్రిపాదస్య. ఇగో ఇక్కడ నల్లా ఇక్కడికి లోపల ఇప్పుడు నీళ్ళు పోసి కడిగిన తర్వాత చిన్న వస్త్రం పెట్టి తుడవండి. చక్కగా తుడిచి స్వామికి చక్కగా గంధము పసుపు కుంకుమ అలంకరణ చేయండి. ఆప్యాయస్వ సమేతుదే విశ్వతస్తోమృష్ట్యం భవాజస్య సంగదేద. శ్రీ అన్నవరం వీర వెంకటమాసైద సత్యనారాయణ స్వామినే నమః. పంచామృతాభిషేక పూజాం కరిష్యే. ఓం తచ్చంయోరావృణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే స్వస్త్రస్త్ర స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంచగాతువేషదం షణ్ణోస్తద్విపదే షణ్చతుష్పతేదు. హరి ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదో సమో వింశదో వృత్త అత్యధిష్టాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం చ భవ్యం ఉదాముతత్వశేషానః ఇదన్నేనాతిరోహతి ఏతావానస్తమహిమ అతోజ్జాయా గోచ్చపూర్షః. స్వామికి కొంచెం పసుపు కుంకుమ గంధం మూడు కూడా అలంకరణ చేసేసి ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ కలశం దగ్గర పెట్టండి. కలశానికి ఉరిగిచ్చి పెట్టండి. గిన్నెలో ఉంటే గిన్నెలో పెట్టండి. అంటే మన ఇక్కడ ప్లేస్ బట్టి ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. కాకుండా ఏంటంటే కలశానికి ఆనిచ్చి పెట్టాలి. ఓం త్రిదః అన్నవరం వీర వెంకటమాసీద సత్యనారాయణ స్వామినే నమః. తదాతరి పుష్పై పూజయామి. ఇప్పుడు స్వామి దగ్గర ఒక పుష్పం పెట్టండి చక్కగా. అన్నవరం వీర వెంకటమాసీద సత్యనారాయణ స్వామినే నమః. తదాతరి పుష్పై పూజయామి.
అదా ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాదు. ఇప్పుడు తమలపాకు కానీ మామిడాకు కానీ ఒకటి తీసుకొని ఆ స్వామి యొక్క విగ్రహం పైన ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఓం అసునేదే పునరస్మాసు జక్షు పునఃప్రాణ వినోదే భోగం జో పశ్చేమ సూరముచ్చరందమర్మదే ముదయాన్ స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతం వై ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. శ్రీ అన్నవరం వీరవింక్రమాసేత సత్యనారాయణ స్వామినే నమః. తదః ఓం యం రం లం వం మలం మక్షం వాంగున జిహ్వాం పురాణ చిరంతుష్ట స్వాహ. ఓం వసనేదే పునరస్మాసు దక్షుణ ప్రాణ వినోదే భోగం జో పశ్యేమ సూరముచ్చరందమర్మదేవుడాన్ స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతం వై ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. శ్రీ అన్నవరం వీరవింక్రమాసేత సత్యనారాయణ స్వామినే నమః. ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాదు. ధ్యానం జాయేదాజానుబాహుదృశంబద్ధపద్మాసనస్థం జాయేతీతం గుణత్రయమున సమన్వితం లోకనాథం మహద్భూతం సర్వకృతస్తుతం. శ్రీ అన్నవరం నివాసాయ సత్యదేవాయ మంగళం. సత్యదేవాయ నమః. రమాయ నమః. శ్రీ వీరవెంకట రమాపతే నమః. శ్రీ సత్యదేవాయ నమః. ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాదు. స్వామి దగ్గరకు పుష్పం వేసి నమస్కారం చేయండి. అక్షంతలు పూలు తీసుకోండి. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్జానగమ్యం వందే విష్ణుం భవభైగరం సర్వలోకైకనాథం. సశంఖచక్రం సక్రీటకుండలం సపేతవస్త్రం సరసీర్వీక్షణం సహారవక్షస్థల శౌభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. జయ బోలో రమా సీత వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి. అదహ ప్రేత్యర్థం తదంగ అదాంగ పూజాంచ కరిష్యేదు. ఇప్పుడు పూలు చాలా ఉంటే పూలు వేయండి, లేదు అంటే అక్షంతలు వేయండి. ఓం శ్రీయదః హరి ఓం మదా ప్రేత్యర్థం విధాయాదు. ఓం కేశవాయ నమః. పాదౌ పూజయామి. గోవిందాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఇందిరాపతే నమః. జంఘే పూజయామి. అక్వాయ నమః. గురు పూజయామి. విష్ణురశవసే నమః. కడిం పూజయామి. పుక్షుస్సాకులభువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం తదా లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. కంబుకంఠాయ నమః. కంఠాన్ పూజయామి. నాసాగ్రముక్తికాయ నమః. నాస్కాన్ పూజయామి. కుందకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః. శిర పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. తదః అనంత పూజయామి. తదంగా అష్టోత్తర పూజాంచ కరిష్యేదు. ఎక్కడైనా స్వామి యొక్క అష్టోత్తరాన్ని చెప్తాం మనం, కానీ ఇక్కడ సామూహికంగా జరుగుతుంది కాబట్టి అందరము కలిసి స్వామి యొక్క నామాన్ని మనం 108 సార్లు ఓం సత్యదేవాయ నమః అందరూ కూడా ఏం చెప్పాలి? ఓం సత్యదేవాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని 108 సార్లు మనము పలుకుతూ అక్షంతలు వేయాలి. 108 సార్లు అక్షంతలు వేయాలి. అక్షంతలు ఎలా అంటే ఇలా ఈ యొక్క చిటికెన వేలు, చూపుడు వేలు ఈ రెండు కూడా వాడకూడదు. ఈ రెండు మధ్యలో ఉన్న 2 వేలు ప్లస్ బొటన వేలుతోటి మాత్రమే, ఇలా 3 వేలతోటి మాత్రమే వేయాలి స్వామి దగ్గర ఒక్కొక్క గింజ. ముందుగా కేశవ నామాలు ఉంటాయి 24, దానికి తదనంతరము సత్య దేవాయ అనేటువంటి ఒక నామం 105 సార్లు. ఉన్నాయా అక్షంతలు? ఇంకెవరికైనా కావలిస్తే అడగండి. ఇక్కడ మనకు ఈరోజు 2 వాలంటీర్లు వచ్చారు చక్కగా. ఒకరు జయ గారు, ఒకరు రమ గారు. అప్పుడప్పుడు భగవంతుడు అనుకుంటాడట, మరి అందరూ కూర్చుంటే ఎవరు చేయాలి మరి, కాబట్టి 2 పంపిస్తాడట. కాబట్టి 2 వాలంటీర్స్ కూడా మనం పంపించిండ్రు.
కాబట్టి వాళ్ళ యొక్క సేవలు కూడా మనం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే కానీ ఏందా అందరు కూడా ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరజనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు 108 సార్లు మేము ఇక్కడ కౌంట్ చేస్తూ ఉంటాం. 20 కూర్చో కౌంట్. ఓం సత్యదేవాయ నమః, ఓం సత్యదేవాయ నమః, ఓం శ్రీ 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 సత్యదేవాయ నమః. ఇప్పుడు నారాయణ నామం అయిపోయింది. ఇప్పుడు మన కథలకు ప్రవేశించే ముందు అమ్మవారి యొక్క నామాన్ని కూడా మనం 108 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి నమః వింటున్నారా? ఎందుకంటే ఒక స్వామిది ఒక్కరిదే తలసి తెలవదు, అమ్మవారిది. అందులో మన వరంగల్ జిల్లా మొత్తం
ఆడివాళ్ళ రాజ్యం మీ అందరూ కూడా తెలుసు. వరంగల్ జిల్లా కలెక్టరు ఆడివారే, మన జిల్లా శాసించే అమ్మవారు భద్రకాళి అమ్మవారు ఆడివారే, అందరూ దాదాపు మన గ్రామ సర్పంచ్ కూడా ఆడవారికే వస్తుంది. కాబట్టి అన్నిటికి కూడా ఆడవాళ్ళే ముందుండబోతున్నారు. కాబట్టి అందరూ వరంగల్ జిల్లా అగ్రశ్రేణిలో ఉంది దాదాపుగా. అందరూ కూడా మన యొక్క ఎమ్మెల్యే కూడా, శాసనసభ్యులు కూడా, మన యొక్క ఎంపీ కూడా, అందరూ మొత్తం కూడా లేడీ మొత్తం కూడా. కాబట్టి ఆడవాళ్ళ రాజ్యం మన వరంగల్ జిల్లా. కాబట్టి అందులో ఎక్కడైనా సరే స్త్రీకే ప్రాధాన్యత. లక్ష్మీనారాయణుడు ఉమామేశ్వరులు అంటారు. కాబట్టి ఆ స్వామి నామం అయింది, అమ్మ నామం కూడా. అందరు కూడా ఆడవారు కుంకుమ వేస్తూ ఉండాలి. ఆ కుంకుమ గౌరమ్మ దగ్గర కుంకుమ వేస్తూ ఉండండి. ఆ కుంకుమ 108 సార్లు ఓం ఓం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరూ కూడా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, 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 ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరూ కూడా చేతులు జోడించండి, చెప్పండి. శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ ఉమామేశ్వర శ్రీ వాణి హిరణ్య గర్భ త్రిమూర్తి త్రికూట దేవతాభ్యో నమః. అక్షంతలు పుష్పం మీద నమస్కారం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్, ఒక 5 minutes. అందరూ కూడా ఒకసారి లేచి కొంచెం రిలీఫ్గా అండి, ఒక 2 నిమిషాలు. తర్వాత కథలు స్టార్ట్ చేద్దాం. 5 కథలు ఉన్నాయి కాబట్టి అందరూ పెద్దవారు అందరూ కూర్చున్నారు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఇందాక రాగా మా వదిన అంటారు ఏం మాట్లాడితే అడగొడి చేస్తాలేమండి. 5 కథలు అయిపోయినాక ఒకసారి ఎందుకంటే నీళ్ళు మన పక్క జరిగితే వెళ్ళిపోవాలి. 5 కథలు 5 కథలు అయితే లాస్ట్ ఇంకే కథ స్టార్ట్ చేయాలి కదా, మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఇచ్చా. ఓకే, అందరు కూర్చోవాలి, స్టార్ట్ చేద్దాం. అమ్మ అందరు
చేద్దాం కథలు